ప్రభునందు ప్రియులు దేవుని పిల్లలు కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడు అని ప్రపంచమంతా కూడా మరి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి సుమారు 190 దేశాలు పైగా ఆయన జన్మించాడు అని ఎంతగానో సంతోషిస్తూ పండగను ఆచరిస్తున్నారు. నిజంగా యేసుప్రభు పుట్టినందుకు సంతోషమే. కానీ ఆయన రాక వెనక ఉన్న కారణం, ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించడానికి కారణం ఎవరి కోసము అని అంటే అది కేవలం మనుషుల కోసమే కాదంటారా? అవును, యేసు జన్మించింది మానవాళి కోసం, మనుష్యులకు రక్షణ కోసం. ఎందుకు జన్మించాడు ఆయన? ఆయన జన్మ వెనుక ఉన్న పరమార్థం ఏంటంటే మనుష్యుల కోసం సిలువను ఎక్కాలి గనుక. కాదంటారా? నిజమే. యేసు పుట్టింది మనలా భూమి మీద మంచి బ్రతుకును అనుభవించి, లాభాలను ఆర్జించి, ఆస్తులను సమకూర్చుకొని, వంశాన్ని ఉద్ధరించుకొని, భూమి మీద సుఖవంతమైన జీవితాన్ని గడిపి ప్రశాంతమైన మరణాన్ని పొందాలి. అందుకు ఆయన వచ్చింది? లేదండి. ఆయన రాక అందుకు జరగలేదు. ఆయన రాక సిలువ కొరకు క్రిస్మస్ అనేది ఒక ప్రారంభం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు పుట్టాడు. ఆయన పుట్టింది దేనికోసమో తెలుసా? సిలువను ఎక్కడానికి. అవునండి, అది ముందే తెలుసు. ఆయన భూమి మీదికి ఆయన రాకముందే నేను సిలువను ఎక్కబోతున్నాను అన్న విషయాన్ని తెలుసుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన. మనలో చాలామందికి మనం ఎందుకు పుట్టామో, ఏం చేయాలో అన్నది మనకు తెలీదు. వాటి గురించి మనం ఆలోచించాం. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించుటకు అనే మాట రాయబడిందండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందామా? చలిగా ఉందా? త్వరగా విడిచిపెడతానండి, ఆలస్యమైంది కదా. రేపు త్వరగా ముగించుకుందాం మనం అందరం కూడా. చదువుదాం బైబిల్లోని మాట. కొరింథీయులకు క్షమించండి, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్న వాక్యం నమ్మాలి. ఈ మాటను మీరు నమ్మాలి. నమ్మదగినదియు, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదికి పుట్టింది, భూమి మీద జన్మించింది ఎవరి కోసమట? బైబిల్ చెబుతుందండి, నా మాట కాదు ఇది. పాపులను రక్షించుటకు. అంటే పాపి మారాలి, పాపిలో మార్పు రావాలి. అందుకు యేసు పుట్టుక భూమి మీద. యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించినది పరలోకపు తండ్రి పిల్లలుగా భూమి మీద విస్తరించిన కోటాను కోట్ల మంది మనుషులలో మార్పును తీసుకొని రావడానికి. దేనికి మార్పు? ఏమండి, మన అంశం ఏంటి? మారని మనిషిపై అని అంది కదా. అంటే మనిషి మారటం లేదు, మనిషి మారాలి. దేవుడు మనిషిలో మార్పును చూడాలి అనుకుంటున్నాడు. ఎప్పటి నుంచి చూస్తున్నాడో తెలుసండి మార్పు కోసం? ఏదేను తోటలో ఆదాము తప్పు చేసిన నాట నుండి ఆయన నేటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడండి దేవుడు మార్పు కోసం.
మనిషి మార్పు కోసం ఆయన చూస్తూ చూస్తూ చూస్తున్నా మనుషుల్లో మార్పు రావటం లేదండి. ఆయనకు విరోధంగా మనుషులు మారిపోతున్నారండి. ఆయనకి బాధ కలిగించేటట్లుగా తన పిల్లలు ప్రవర్తిస్తున్నారండి. అది చూచి ఆయన చాలా బాధపడిపోతున్నాడండి. అదే కదా ముందు మాటల్లో మీరు విన్నారు. దేవునికి ఎందుకు బాధ? మన కళ్ళ ముందు ఎదుగుతున్న కుమారుడు తప్పుత్రోవ పట్టాడు అనుకోండి, వ్యసనాల బారిన పడ్డాడు అనుకోండి, తిరుగుబాటు చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు వాని పట్ల బాధపడతారు. ఒరే మారరా, మారాలి అని హాస్టల్లో జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు, మారాలి అని బడిలోనికి వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు, మారాలి అని బుద్ధి చెప్పిన వాళ్ళు ఉంటారు. అంటే మనిషికి కావలసింది మార్పు. దేని నుంచి మార్పు? పాపము నుంచి మార్పు. పాపిగా ఉన్న తన బ్రతుకు నుంచి మార్పు. మరి పాపి మారాలి అంటే దేవుడు ఎదురు చూశాడు కానీ మనిషి మారటం లేదు. దేవుడే తిరిగి ఏమనుకున్నాడంటే, ఇక వీళ్ళని మార్చడానికి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటంటే, నా కొడుకును భూమి మీదకి పంపుతాను. ఎవరా కొడుకు? యేసుప్రభు అండి. ఆయనే యేసుక్రీస్తుల వారు. నాయన నువ్వు వెళ్ళాలి. నేను ప్రవక్తలను పంపాను. వాళ్ళు ఏం చేశారో తెలుసా? చంపేశారు చాలామందిని. నేను చాలామంది దైవజనులు పంపించాను వాళ్ళ దగ్గరకు. కానీ వాళ్ళందరినీ వాళ్ళు రాళ్లతో కొట్టారు, ప్రాణాలు తీశారు, సమాధులు కట్టారు వాళ్ళకి. కనీసం నువ్వు నా కొడుకు కదా, నువ్వు వెళితే నీ మాట వింటారేమోనని అనుకుంటున్నానయ్యా. వెళతావా నువ్వు? వెళతాను నాన్నగారు, మీరు చెప్తే నేను ఎందుకు వెళ్ళను? మరి నాయన నువ్వు వెళితే అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా. వాటికి సిద్ధమేనా నాయన నువ్వు? సిద్ధమే తండ్రి గారు, సిద్ధమే. మరి నువ్వు చాలా పేద కుటుంబంలో పుట్టాలి, భోజనానికి కూడా గడవటం కష్టంగా ఉంటుంది, పేదల మధ్య తిరగాలి, నీకు అక్కడ పెద్ద పెద్ద కోటలు ఉండవు, సింహాసనాలు ఉండవు, మంచి బట్టలు ఉండవు, సుఖవంతమైన జీవితం ఉండదు నాయన. నా మాటలే నువ్వు చెప్పాలయ్యా. అలా చెప్పినందుకు వాళ్ళు వినరయ్యా, నీ మీద తిరుగుబాటు చేస్తారు, చివరికి వాళ్ళు సిలువేస్తారు కూడా నిన్ను, చాలా చిత్రహింసలు పెడతారు నిన్ను. మరి ఇదిగో ఇదంతా భవిష్యత్తు జరగబోయేది, నీకు ఇష్టమేనా అని అడిగాడు. అలాగేనయ్యా, నాకు ఇష్టమే. అందులో కొంతమందైనా మారుతారు అంటే నేను చావడానికి సిద్ధమయ్యా. మారారా లేదా? ఏమిటి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం వలన మార్పు అనేది వచ్చిందా లేదా? వచ్చిందండి. చాలామంది మారిపోయారు. అలా మారిపోయిన వారిలో పాపులున్నారు, దొంగలున్నారు, నరహంతకులున్నారు, వ్యభిచారులున్నారు. ఏమండి, ఎన్నో చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరూ ప్రభు మాటలు విని మారారు. చివరికి యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు కూడా ఒక దొంగని మార్చాడు ఆయన. మార్చాడు కదండి, అక్కడే కదా మారిపోయాడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారి త్యాగం, యేసుక్రీస్తు వారి ప్రేమ, యేసుక్రీస్తు వారి క్షమ, వీటన్నిటినీ అంత సిలువ బాధలో కూడా చూస్తూ, అయ్యా నువ్వు నీ రాజ్యాన్ని స్థాపిస్తావని నేను నమ్ముతున్నానయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావయ్యా అని అడిగాడండి దొంగ. అంతే, అతని హృదయం మారిపోయింది. కనుక అలాంటి వారిని, ఎందరో దుష్టులను, దుర్మార్గులను మార్పు తీసుకొచ్చాడు ప్రభు. ఏమండి, అలా మారిన వారిలో ఒక దొంగ ఉన్నాడు. అలాగే మారిన వారిలో ఒక పౌలు ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు. ఆయన ఎలాంటి వాడు? క్రైస్తవులను, సంఘాన్ని హింసించినవాడు. ఏమండి, తాను నమ్ముకున్న మతం కోసం అధికార పత్రాలు పొంది గుర్రాల మీద వెళ్ళి ఎక్కడ క్రైస్తవుడు కనిపించినా వాళ్ళ ఇళ్లలోనికి దూరి వాళ్ళని ఈడ్చుకుంటూ బయటికి తెచ్చి వాళ్ళని చంపటం, వాళ్ళ చెరసాలలో వేయించటం. అలాంటి మనిషి అండి, చాలా క్రూరుడు. పౌలు ఏదో అనుకుంటున్నారు, మారిన తర్వాత మంచివాడిగా కనబడుతున్నాడు, కానీ మారక ముందు పౌలు వస్తున్నాడు అంటే అందరికీ భయం. అమ్మో, ఇక్కడ కూడా వస్తున్నాడా?
అతను వచ్చాడు అంటే మనల్ని ఎవరిని బ్రతకనివ్వడు అని దాక్కున్నారండి చాలామంది. అలాంటి పౌలును మార్చాడా దేవుడు? మార్చాడు. క్షమించి మార్చాడు, ప్రేమతో మార్చాడు. అంటే మారాలి అంటే ప్రభువు రావాలి. అందుకే ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించాడు. ఏమండి, అది డిసెంబర్ 25 కావచ్చు, ఏమండి, లేదా ప్రజలు అనుకుంటున్నట్లుగా జనవరి 1 కావచ్చు. మొత్తానికి 365 రోజులలో ఏదో ఒక రోజు ఆయన పుట్టాడు భూమి మీద. ఆయన పుట్టుక గొప్పది. ఆయన పుట్టుకలో సంతోషం. ఆయన పుట్టుకలో దేవునికి ఎంతో ఆనందం. ఎందుకు దేవునికి ఆనందం? ఎందుకు తెలుసా అండి? నా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాడయ్యా. నా పిల్లలు నా దగ్గరకు తీసుకుని రావడానికి వెళ్ళాడు నా కుమారుడు. వాళ్ళందరూ కూడా త్రోవ తప్పిపోయారు. వాళ్ళందరూ పాపాలతో నాకు దూరం అయిపోయారు. వాళ్ళందరూ నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు నాయన. మరి వాళ్ళలో నా దగ్గరికి రావాలి కదా. వాళ్ళు నేనే కదా కన్నాను. వాళ్ళు నా స్వరూపం కదా. వాళ్ళలో ఉన్నది నా ఆత్మ కదా. ఎవరనుకుంటున్నారు ఇవన్నీ? దేవుడు, మన తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కోసం ఆయన పడుతున్న ఆశ. ఎలాంటి ఆశ? పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. తండ్రికి ఎటువంటి ఆశ ఉంది? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేసేవాడు కాడు కానీ ఆయన మనసు చెబుతున్న చూడండి, ఎవ్వడును నశింపవలనని ఇచ్చయింపక. అందరూ మారు మనస్సు పొందాలి. అందరిలో మార్పు రావాలి. నా పిల్లలలో మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు రావాలి. మనుష్యులు మారాలి. అదండి ఆయన కోరిక. మనుష్యులు మారాలి. ఆ మార్పును నేను కోరుకుంటున్నాను కనుకనే ఆయనకి ఏముందట? దీర్ఘశాంతం అంటండి. దీర్ఘశాంతం అంటే శాంతం కూడా ఎంత శాంతం అంటే చాలా దీర్ఘమైనదట. దీర్ఘం అంటే చాలా పొడవైన అనేది. అలాంటి ఎక్కువైన పొడవైన శాంతం ఎవరి పట్ల? భూమి మీద ఉన్న మనుష్యుల పట్ల. ఏమండి, మనుష్యుల పట్ల దేవునికి నిజంగా శాంతం ఉందంటారా? ఎందుకు లేదండి. ఏమండి, సమాజంలో ఎటువంటి వాళ్ళు బ్రతుకుతున్నారనుకున్నారు? చిన్నపిల్లల్ని చంపేసేవాళ్ళు, ఏమండి, అన్యాయంగా ప్రాణాలు తీసిన వాళ్ళు, కిరాతకంగా కుటుంబాలను దోచుకునేవాళ్ళు లేరా? ఈరోజు సమాజంలో బ్రతకటం లేదా? బ్రతుకుతున్నారండి. వాళ్ళు చాలా ఆనందంగా తిరుగుతున్నారండి. కోట్ల రూపాయలు ప్రజల దగ్గర ధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? అది రాజకీయ నాయకులు కావచ్చు, ఏమండి, మోసాల పేరట ప్రజలను ముంచేసిన వాళ్ళు కావచ్చు. చాలామంది చాలా రకాలైన మోసాలు చేస్తున్నారు కదా. మీరు 1000 రూపాయలు కట్టండి, 10,000 మీకు వచ్చేస్తాయి. ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పి చాలామందిని మోసగిస్తున్నారు. మరి ఇలాంటి మోసగాళ్ళు అందరూ బ్రతుకుతున్నారే. దేవుడు వాళ్ళందరినీ చూస్తున్నాడా? చూస్తున్నాడు. చంపేయచ్చు కదా దేవుడు వాళ్ళని. చంపేయడం ఆయనకు పెద్ద పని కాదండి. ప్రాణం తీసేయటం పెద్ద పని కాదండి. కానీ ఆ మనిషి దేవుని కోసం నిలబెట్టడం చాలా పెద్ద పని. ఏమంటే అపోస్తలుడైన పౌలు క్రైస్తవులను చంపుతున్నాడని ముందే చంపేశాడు అనుకుందాం. క్రైస్తవులు అందరి దగ్గరికి వెళుతున్నాడు. ఎక్కడ క్రైస్తవులు ఉన్నా ఇళ్లలోనికి వెళ్ళి చంపేస్తున్నాడు. కనుక ఇంకా నేను పౌల్ని ఉంచదలుచుకోలేదు. సౌలు, తన పేరు సౌలు కదండి, ప్రాణం తీస్తాడు అనుకోండి, చచ్చిపోతాడు. కానీ తర్వాత అతని మార్పు వలన ఎన్ని సంఘాలు మారాయో తెలుసా? బైబిల్లో 14 పత్రికలు రాశాడండి ఆయన. అవునా? ఎక్కువ పుస్తకాలు ఎవరు రాశారు బైబిల్లో? పత్రికలు. రోమా పత్రిక, ఫిలిప్పి, కొలసి, ఏఫెసి, దెస్సలోనిక, ఏమండి, ఇన్ని పత్రికలు ఆయన రాశాడే. ఆయన వ్రాయడానికి గల కారణం మార్పు చెందాడు గనుక. ఎన్ని సంఘాలు కట్టాడు అనుకున్నారు? ఎన్ని ప్రయాణాలు చేశాడు అనుకున్నారు? ఆయన చివరికి దేవుడి కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయాడండి.
అటు యూరోప్ ఖండంలో కూడా ఇటు ఆసియా ఖండంలోనూ ఎన్నో సంఘాలను నిర్మించాడండి. మరి ఇవన్నీ కూడా ఆయన ఒకవేళ దేవుడు ముందే చంపేశాడు అనుకోండి, సంఘాలు వచ్చేవా? ఆయన ఓద విని అనేక మంది మారేవారా? లేదు కదా. కనుక దేవుడు ఏం చేశాడు? పౌలు అంతగా హింసపడుతున్నా అలాగ దీర్ఘశాంతంతో, నువ్వు మారాలి నాయనా, నువ్వు మారాలి నాయనా, నువ్వు మారాలి, నీ మార్పు కోసం చూస్తున్నాను. అలా మార్పు కోసం ఎదురు చూశాడు. చూసినందుకు ఆ కుమారుడు మారాడు. మారటం వల్ల అనేక మందిని మార్చాడు. ఏమండి, ప్రపంచంలో ఎంతో మందిని మార్చాడండి పౌలు. అలాంటి పౌలు లాంటి వాళ్ళు కావాలి అని కోరుకుంటున్నాడు. మార్చేవాళ్ళు కావాలి ఆయనకి. నా కుమారుడిని యేసుప్రభువులాగా అనేక మందిని మార్చేవాళ్ళు కావాలి. ఎంతమందిని మార్చాడు యేసుప్రభు? ఎలాంటి వాళ్ళు మార్చాడండి? ఒక జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా జక్కయ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? అమాయకులైన ప్రజల దగ్గర ఎందుకు డబ్బులన్నీ రెట్లు తీసుకుంటున్నావు? తప్పు కదా, వాళ్ళు పేదలు కదా, వాళ్ళ డబ్బులు నువ్వు దోచుకోవచ్చా? అవును ప్రభు, తప్పేనయ్యా. మరి పనిచేస్తావా? మీ ఇంటికి వస్తాను నేను. మీరు మహానుభావులు మా ఇంట్లో అడుగు పెడితే నేను ఎంత ధనమైనా తిరిగి ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. మారిపోయాడు జక్కయ్య, మారిపోయాడు. శంకర్ లాంటి మత్తయ్య మారిపోయాడు. ఏమండి, ఎంతోమంది దుష్టులు దుర్మార్గులు మార్పు చెందారు ప్రభు మాటలు విని. ప్రభు మార్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పౌలు మార్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అపోస్తలులు మార్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ యేసుక్రీస్తును నమ్మబట్టే సమాజాన్ని మార్చారండి. మరి ఇప్పుడు మనం ఎందుకు పుట్టాం? మనం కూడా ఈ సమాజాన్ని మార్చాలి. ఎందుకు మార్చాలి? మారని మనిషి కోసం దేవుడు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఒకసారా, రెండుసార్లా? ఏమండి, కనిపెడుతున్నాడు దేవుడు మారాలి. ఈ సంవత్సరమైనా మారుతాడా? డిసెంబర్ వచ్చేసింది. మరి కొద్ది రోజుల్లో జనవరి మాసం మరలా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. నేను వచ్చే సంవత్సరం నుంచి మారిపోతాను ప్రభువా, వచ్చే సంవత్సరం నుంచి మారిపోతాను. సరే చూద్దాం, ఈ సంవత్సరం కూడా అవకాశం ఇద్దాం. ఏమండి, దేవుడు మనుష్యులకు అవకాశం ఇచ్చేవాడు, మారకపోతే శిక్షములు చేసేవాడు. లోకాసు వార్తలో ఒక ఉపమానం చెప్పాడండి ఆయన. ఏంటో ఉపమానం తెలుసా? ఒక తోటలో యజమాని ఒక మొక్కను నాటాడట, అంజూరపు చెట్టు. అది ఆ అంజూరపు చెట్టును చూస్తున్నాడటండి, కాయలు వస్తాయని, పళ్ళుగా మారుతాయని. ఏమండి, ఆ రుచికరమైన పళ్ళును తిందాము అని యజమానుడు. అంతే కదండి, పంట ఎందుకు వేస్తాం? ఒక మామిడి చెట్టు వేసామంటే మామిడి పళ్ళు తినాలి అని, అవునా? ఒక గులాబీ మొక్క వేసామంటే దాని పువ్వులు మన తలలో మన పిల్లలు పెట్టుకోవాలని. దేవుడు కూడా భూమి మీద మనుష్యులందరినీ కన్నాడు, జన్మనిచ్చాడు మనకి. ఇచ్చిన తర్వాత మనుషులు ఎలా ఉన్నారు? మారిపోయారు. అంతా చెడ్డ మార్గాన్ని వెళ్ళిపోయారు. భక్తి సన్నగిల్లిపోయింది, దేవుని మీద ప్రేమ చచ్చిపోయింది, స్వార్థం పెరిగిపోయింది మనుష్యుల్లో. కానీ దేవుడు చూస్తున్నాడు, అయ్యో మారిపోయారేంటి వీళ్ళలా, వీళ్ళు మార్చాలి. అందుకే యేసు ప్రభు వచ్చి ఆ ఉపమానం చెబుతున్నాడు. లోకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. లోకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం అండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదటండి. ఏమీ లేదా? కనుక అతడు ఇదిగో 3 సంవత్సరాలటండి. ఎంతకాలం చూస్తున్నాడు? ఏమండి, ఒక సంవత్సరం చూశారటండి, కాపు రాలేదటండి. మరలా ఇంకో సంవత్సరం చూశారటండి, అసలు కాపు రాలేదటండి. ఒక కాయ కానీ పండు కానీ రాలేదటండి. మరలా ఇంకో సంవత్సరం చూశారటండి, 3 ఏళ్ళు రాలేదటండి. అప్పుడు ఏమనుకున్నాడు? తోటమాలి పిలిచాడట. ఏమయ్యా, ఈ చెట్టు ఏంటి అనవసరంగా ఇలాగ ఎదుగుతుంది? ఇది ఒక కాయ పండు దీనికి లేదేంటి? దీన్ని ఏం చేయాలి? నరికే అంటున్నాడు. చూడండి, నెక్స్ట్ తర్వాత యజమాని తీసుకునే నిర్ణయం ఎలాంటిది అనుకున్నారు? అయితే ఎన్నో వచ్చినది? భూమిలోంచి నీరును తాగుతుంది, మట్టి నుంచి సారాన్ని తీసుకుంటుంది. ఎదగదా ఇది? మరేం చేయాలి? తీసుకుంటుంది. ఎదగదా ఇది? మరేం చేయాలి? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను.
దీంట్లో మార్పు రాలేదు, ఈ చెట్టులో మార్పు రాలేదు, కనుక దీన్ని నరికివేయము. అప్పుడు తోటమాలి అన్నాడట, ఇప్పటికే 3 సంవత్సరాలు చూశారు కదా అయ్యగారు, నాకు ఇంకొక సంవత్సరం అవకాశం ఇస్తారా? నేను దాని చుట్టూ మరలా తవ్వుతాను, గొప్పు తీస్తాను, ఎరువు వేస్తాను, నేను ఈ సంవత్సరం కూడా ఒక్కసారి ఉండనిస్తారా దానిని? అది ఫలించినా సరే, లేని ఎడల మీరు నరికించేయండి, పర్వాలేదు. ఇంతకీ తోటమాలి ఎవరనుకున్నారు? ఎవరా తోటమాలి? యజమానుడు తండ్రి అయిన దేవుడైతే, అంటే భూమి మీద ఆయన పుట్టాడు అంటే నీకు బ్రతుకు తెరువు కోసం, నిన్ను బ్రతికించటం కోసం దేవుణ్ణి అవకాశం అడగడానికి పుట్టాడు ఆయన. నువ్వేమనుకుంటున్నావు? నేను కేక్ వండుకోవడానికి, కొత్త బట్టలు కట్టుకోవడానికి, అవునా, పండగ చేసుకోవడానికి, ఏమండి, బిర్యానీ మద్దు మాంసాలతో తినడానికి, పండగ కదండి, ఇంకా మందు తాగడానికి, అవునా, అందుక యేసుప్రభు అందుకు వచ్చాడు. మరి కొంతమంది గెంతడానికి, నేను సభలు పెట్టిస్తాను, ఎవరినో నేను నిలబెడతాను, ప్రోత్సహిస్తాను, వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, పోస్టర్లు వేస్తారు, గోడల మీద ఎతికిస్తారు, గ్రామ గ్రామానికి వెళతారు, కరపత్రాలు ఇస్తారు, మైక్తో ఆటోలు తిప్పుతాము, సరే అవకాశం ఇస్తానైతే. మరి ఆ స్వరం, ఆటోల ద్వారా విన్న స్వరం, కరపత్రాల ద్వారా కనబడిన, ఏమండి, ఆ సంకేతం, ఆహ్వానం, వాళ్ళు వస్తే సరే సరి, రాలేదా ఇక 2025కు వండరు. ఏమండి, ఈ మాట ఎలా ఉందండి? మనం ఎలాగనుకుంటాం, నాకేంటండి డోకా లేదు, ఇంకొక 40 సంవత్సరాలు పక్కా అని అనుకుంటాం. పక్కా ఎవరు చెప్పారు నువ్వు పక్కా అని? భూమి మీద దేనికైనా మనిషి చేసిన దానికి గ్యారంటీ ఉందేమో కానీ మనిషికి మాత్రం నో గ్యారంటీ. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తాం లేదో కూడా తెలియదు మనకి. ఎప్పుడైనా ప్రాణం పోవచ్చు. మనం ప్రాణం పోవడానికి ఒక క్షణం చాలండి, ఒక క్షణం. మరి అలాంటిది ఏంటి ధీమా? మనుషుల ధీమా. ఈరోజు మనుషులు ధీమాగా బ్రతుకుతున్నారు అంటే, ఒకటి పరలోకపు తండ్రి అయిన దేవుని దీర్ఘశాంతం 3 ఏళ్ళు, ఒక మొక్క కోసం 3 ఏళ్ళు, ఒక మనిషి కోసం 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 70 ఏళ్ళు కూడా కనిపెడుతున్నాడండి ఆయన. వాడు మారుతావా మారుతావా మారుతావా? ఎన్ని పండగలు చేసుకుంటున్నావు, ఎన్ని కొత్త బట్టలు కొనుక్కుంటున్నావు, ఎంత డబ్బులు సంపాదించుకుంటున్నావు, ఎన్ని ఆస్తులు కూడా కట్టుకుంటున్నావు, నీలో మార్పు రావటం లేదేంట్రా? నీకు ఆహ్వానాన్ని పంపించి మంచి మాటలు నేర్పించడానికి ఎవరెవరినో నీ గ్రామానికి తీసుకొచ్చానే, నువ్వు ఎలాగ ఎక్కడికో వెళ్ళడం కష్టం. ఏమండి, ఈ గ్రామానికి ఇంత మూలకి పెద్ద బోధకులు ఎవరు వస్తారండి? వస్తారా? ఎందుకు వస్తారు? పెద్ద బోధకులు రారండి. వాళ్ళంతా కూడా ముఖ్య పట్టణాల వైపే చూస్తారు. ఎందుకంటే బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళు అక్కడే ఉంటారండి. చందాలు ఎత్తితే వేల లక్షల రూపాయలు దండుకోవచ్చు. అందుకే చూడండి, ఏ పెద్ద బోధకుడు అని మీకు టీవీలో చాలామంది చూసి ఉంటారు కదా, పెద్ద పెద్ద బోధకులు. వాళ్ళు ఎప్పుడైనా మీ గ్రామానికి వచ్చారని వాళ్ళు చేయొద్దండి. అవునండి, పెద్ద బోధకుడు అండి, టీవీలో కనిపించే ఆయన పలానా వ్యక్తి మా గ్రామంకి వచ్చాడని చేయొద్దండి. ఒక్క చెయ్యి కూడా లేగలేదు, చూసారా? అంటే ఏంటి, రారాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి? డబ్బు. అందుకే ఆదోని వెళ్తారు వాళ్ళు, కర్నూలు వెళ్తారు వాళ్ళు, హైదరాబాద్ వెళ్తారు వాళ్ళు, విశాఖపట్నం వెళ్తారు వాళ్ళు, పెద్ద పెద్ద పట్టణాలు, బెంగళూరు వెళ్తారు వాళ్ళు. ఏ మీరు ప్రజలు గారా? మీకు చెప్పకూడదా? గ్రామం కదండి, అక్కడే ఉందండి, అక్కడికి వెళ్ళొచ్చు కానీ కష్టం. ప్లస్ నేను వెళ్ళటం సమస్య కాదు, అక్కడ చందాలు రావు. ఎందుకంటే మీరు వేసేది ఎంత వేస్తారు ఉంటుంది, లక్షల వరకు వెళ్ళదండి. అవునా? వెళ్ళదు. అంటే మనుషుల్లో ఏమైనా మార్పు వస్తుందా అంటే లేదండి. సభలు పెడుతూ ఉంటారు, కొంతమంది చూస్తూ ఉంటారు, వెళ్ళొచ్చులే, పర్వాలేదు, వెళ్ళొచ్చులే, వినొచ్చులే, మారొచ్చులే, ఇంకా టైం ఉందిలే అని కదా అనుకుంటుంటారు. రోజు అయిపోతే, రేపు సూర్యోదయాన్ని నువ్వు చూడకపోతే ఏమండి, దేవుడికి ఏం చెబుతావు లెక్క? దేవుడు నిన్ను అడుగుతాడు. నీకు భూమి మీద బ్రతుకు వినబడుతున్నప్పుడు కఠినమైన పాషాణమైన హృదయాలను మార్చుకోవాలి. అందుకే రోమాపత్రికలు ఏమంటాడు తెలుసా దేవుడు? చదువుదాం ఒక మాట. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు ప్రియులారా.
రోమపత్రిక 2:4-5 దేవుని అనుగ్రహమును మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. దేవుని అనుగ్రహమట మారు మనస్సు, మనుష్యుల్లో మార్పును తీసుకొని రావడానికి ఏం చేస్తుందటండి? అది నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహం అనే గొప్ప ఐశ్వర్యాన్ని మనుషులు తప్పు చేస్తున్నా ఇంకా సహిస్తున్నాడే ఆ సహనమును, ఇంకా దేవుడు శిక్ష విధించకుండా ఎదురు చూస్తున్నాడే దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? కాలు దన్నుతావా? నువ్వు అడుగుతున్నాడు దేవుడు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నువ్వు మారకపోతే, నీ మనస్సును మార్చుకోకపోతే మారని మనిషిపై ఏం చేస్తానన్నాడు? ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు. దేవుడు ఒక న్యాయమైన తీర్పు, జడ్జిమెంట్ ఇస్తాడట మీకు. తీర్పు ఏంటా తీర్పు? నీకు రాసిన మరణ శాసనం. నీకు మరణ శాసనాన్ని రాశాడు, నువ్వు చావాలి అందరం. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ శాసనాన్ని బట్టి నీ ప్రాణం పోయిన తరువాత నువ్వు ఎక్కడ నిలబడాలో తెలుసా? క్రీస్తు న్యాయపీఠం. ఏమండి, ఈ చదివి అక్కడికి వెళ్దాం. దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందువా. అంటే మనుషులు ఏం కూర్చుకున్నారటండి? మంచిని కాదటండి, కోపాన్ని కూర్చుకున్నారట. ఉగ్రత ఉగ్రత ఉగ్రత. ఎవరు ఉగ్రత? మార్పు చెందని మనిషిపై దేవుని యొక్క ఉగ్రత, కోపం. దేవుడు సహనం మనుష్యులకు ఎలాగుందో తెలుసా అండి? ఏమండి, చేతకానితనం. ఏమంటే ప్రతి భర్త వెళ్ళి భార్యను ఎందుకు కొట్టేయాలనుకుంటాడు? ఎందుకు భార్యలే అదేమంటుంది నన్ను తిరిగి కొట్టదులే అని. చాలామంది మగరాళ్ళు చాలా గొప్పగా భార్యలు చాలా ఇబ్బంది పెడుతుంటారండి. ఎప్పుడైనా చూడండి, భార్యలు భర్తలు కొట్టేవాళ్ళు ఉంటారండి, భర్తలే భార్యలు కొట్టేవాళ్ళు ఉంటారు ప్రపంచంలో. మీకు కూడా తెలుసు, మీ గ్రామాల్లో, మీ ఇళ్లలో ప్రతి భర్త చెయ్యి ఎత్తేస్తాడు. ప్రతి భర్త తన భార్యని కొడతాడు. ఏం దండిస్తున్నావు? ఎందుకు? ఏమనటం లేదనా? ఆవిడ మనిషి కాదా? ఆవిడకి చేతులు లేవా? ఆవిడకంటే ఒక సహనం ఉందిగా. ఉంది. తేడా వచ్చిందనుకో, నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి అన్ని ముక్కలు ఫ్రిడ్జ్లో పెడతారు. తెలుసా నీకు? అలాంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని. ఏమండి, కొంతమంది పోలీసులు వాళ్ళ దగ్గరికి వచ్చిన విచిత్రమైన కేసుల్లో, ఏడమ్మా మీ భర్త? లేడండి, ఊరెళ్ళిపోయాడు. ఒకరోజే 2 రోజులు ఊరెళ్ళిపోవడానికి. ఇంకా రాలేదేంటి? ఇంకేంటి ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఏంటి, చెయ్యి ఒక ముక్క, తలకాయ ఒక ముక్క, ముక్కలు ముక్కలు కోసిందండి. మహాతల్లి ఎంతవరకు మరి చేపలు కోయడం బాగా అలవాటైందేమో, మాంసాలు కోయడం బాగా ముక్కలు ముక్కలుగా తరగడం అలవాటైపోయి, ఎంత పెద్దోడిని ఎక్కడ చేస్తుంది? మంచం మీద పెడితే శవం కనబడుతుంది కదా, కనుక ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టింది మహాతల్లి. ఎందుకు పెట్టిందంటారు చెప్పండి? కోపం. ఎంతకైనా ఓర్చుకుంటారండి. అడగండి, ఆడుకుంటే ఒక స్టోరీ ఉంటుంది. వీడు సామాన్యుడు కాదండి బాబు. చాలా గట్టిగా పాపం భార్యలను కొట్టేవాళ్ళు సహించి సహమట్టిగా పాపం భార్యలను కొట్టేవాళ్ళు సహించి సహనం లేక 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 పప్పు గుర్తు ఒక్కసారి గట్టిగా నెత్తి మీద కొట్టింది అనుకోండి. ఇప్పటివరకు చెయ్యెత్తది అనుకున్న మా ఆవిడ నన్నే కొట్టేసిందండి, బుడుపు కట్టేసింది నాకు. ఎందుకు కొట్టింది? ఎంతకైనా ఓర్చుకుంటుంది. మనుష్యుల సహనానికి ఒక హద్దు ఉంటుందండి, హద్దు. నీకే హద్దు ఉన్నప్పుడు దేవుడికి హద్దు లేదా? ఆయన కోపానికి హద్దు ఉండకూడదా? అంటే నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని పాపాలు చేస్తున్నా అలాగా ఓర్చుకుంటూ ఉండాలా? ఎందుకు ఉండాలి? ఉండడండి దేవుడు, ఉండడు. దేవుడు అనుగ్రహం. నువ్వు మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు, మారాలి. నిన్ను క్షమించమని మహానుభావుడు యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఏ రోజు గుడిలో కనబడినాడు? క్రిస్మస్ సందర్భంగా వచ్చి బట్టలు వేసుకొని కూర్చుంటాడండి గుడిలో. ఎందుకు? పండగండి. కొత్త బట్టలు వేసుకుని యేసుప్రభు పుట్టాడు. సాయంత్రం మందేసేయాలి వెళ్ళిపోయి. అవునా? నువ్వు వండుకొని తినడానిక యేసుప్రభు పుట్టాడు? నిజంగా నీ కోసం యేసుప్రభు పుట్టి
నీకోసం సిలువనెక్కి నీ పాపాలను క్షమించడానికి తన రక్తమంతా సిలువలో కార్చి తన జన్మకు ఒక సార్థకతను చేకూర్చి నిన్ను కాపాడితే క్రైస్తవుడని చెప్పుకొని ఆయన వల్ల రక్షింపబడ్డానని చెప్పుకొని నువ్వు సమాజంలో ఎలా బ్రతుకుతున్నావు? నమ్మిన క్రైస్తవులు సమాజంలో ఎటువంటి బ్రతుకును ఉన్నారు చెప్పండి? మంచివాళ్ళు ఉన్నారా? చాలా దుర్మార్గులు ఉన్నారండి క్రైస్తవుల్లో కూడా. బయటికి కనబడరు కానీ కుట్రదారులు, ద్వేషించేవాళ్ళు, ఒక మనిషిని పతనాన్ని కోరుకునేవాళ్ళు, పరోక్షంగా వాడి అంతు చూడాలనుకునేవాళ్ళు ఉన్నారు క్రైస్తవులు. అంటే మరి యేసుప్రభు ఎందుకు చచ్చిపోయాడు? నీలో మార్పు రావట్లేదా? పుట్టినందుకు సంతోషించిన నీలో మార్పు రానప్పుడు దేవుడు చూస్తున్నాడు, అరే నా కొడుకును కూడా చంపుకున్నాను కదరా మీకోసం, నా కొడుకును, నేను ప్రేమించే నా ప్రియమైన కొడుకును సిలువనెక్కించాను రా మీకోసం. మారరా మీరు? మారకపోతే ఏం చెయ్యాలి? అది మారని మనిషిపై అప్పుడు సెలవిస్తాడటండి. ఏంటా మాట? రే నా ఆయుధశాలను తెరవండిరా. దేవుడు కూడా ఆయుధాల శాల ఉందా? శాలట. ఆయుధశాల అంటే గొర్రెల శాల, పశువుల శాల అంటే ఏంటి? ఒకటో రెండో ఉండవు, మందలు ఉంటాయి. దేవుడికి కూడా ఆయుధశాల ఉందటండి. ఇందాక మీకు చదివించారు కదా, వాక్య భాగం చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 25వ వచనమండి. ఇర్మియా గ్రంథం 55వ అధ్యాయం 25వ వచనం, 50వ అధ్యాయం 25వ వచనం. కల్దీయుల దేశములో ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవాకు పనుంది. ఏంటా పని? యెహోవా తన ఆయుధశాల. ఎందుకు ఇది ఎవరిదట? ఆ వెపన్స్, ఆయుధాలు అంటే ఏంటి? ఆయుధము అనగా కత్తొక ఆయుధము, బాంబొక ఆయుధము, గొడ్డలొక ఆయుధము, ఏమంటే కొరడాకు ఆయుధము, చాలా రకాల ఆయుధాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ ఏంటి? ఆయుధాలన్నీ కూడా. ఆయుధాలు దేనికి ఉపయోగిస్తారు? ఆయుధాల వల్ల మీకు ఏం జరుగుతుంది? బాధ, కష్టం, ప్రమాదం. అవునండి. దేవుడు తన ఆయుధశాలను తెరిచి తన కోపమును తీర్చు తన ఆయుధాలు తీసుకురంటారా. నాకు చాలా కోపం వచ్చేస్తుంది, నా కోపాన్ని తీర్చాలి వీళ్ళ మీద. నా కొడుకుని పంపించారు 2000 సంవత్సరాల క్రితం, 2020 వచ్చేసింది, అయినా వీళ్ళు మారటం లేదు. ఆయుధాలు రప్పించండి. ఏమండి? తన ఆయుధశాలలోనికి వెళ్ళి, రాజులకు ఆయుధశాలలు ఉండేవాడు, అందులో బల్లెలు, ఈటలు, కత్తులు, డాళ్ళు అన్నీ ఉంటాయండి. దేనికి? శత్రువుని పొడిచి చంపడానికి, శత్రువు ప్రాణం తీయడానికి ఉపయోగించేది ఆయుధం. కత్తి ఎందుకు పట్టుకున్నాడు? పీక నరకడానికి. గొడ్డలు ఎందుకు పట్టుకున్నాడు? నిన్ను ముక్కలు చేయడానికి గొడ్డలి. అవునా? ఇవన్నీ ఆయుధాలు. దేవుడికి ఆయుధాలా? తన కోపమును తీర్చుకోవడానికి ఆయుధాలను తెరిచి, ఆయుధాలను ఎవరి మీదకి ప్రయోగిస్తున్నాడు ఆయన? మనుష్యుల మీదకండి. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు 2024 కదండి, 20 ఏళ్ళ క్రితం అండి, 2004 2004 డిసెంబర్ 26 అండి, క్రిస్మస్. ఆ ముందు రోజే క్రిస్మస్. 25 ప్రపంచం అంతా గొప్పగా క్రిస్మస్ చేసుకుందండి. 26వ తేదీ దేవుడు ఆయుధశాలను తెరిచాడటండి. ఇంతగా ఆయుధశాల నుంచి ఏమొచ్చిందో తెలుసా? సునామీ అండి. ఎంతమందిని చంపేసిందో తెలుసా? భారతదేశం, ఇండియన్ ఓషన్ ఉందా? మనదే, మన దేశంకి ఎంత ఉన్నది? పెద్ద సముద్రం, మహాసముద్రం ఇండియన్ ఓషన్. ఆ ఇండియన్ ఓషన్ సుమాత్రా దీవుల్లో పెద్ద భూకంపాన్ని సృష్టించారండి. భూకంపం, నేల పగిలిపోయింది, సముద్రంలో పగిలింది. సముద్రంలో కదని పగిలింది, మాకేంటి అనుకున్నారు? అలా పగిలిన నీరు సముద్రాన్ని ఏం చేసిందంటే తెలుసండి? తోసేసింది ప్రజల మీదకి. వచ్చిందండి, ఉవ్వెత్తున కెరటాలు లేచాయి. 14 దేశాలు నన్ను చంపేశారండి. 14 దేశాలు, ఒక దేశం కాదండి. ఇప్పటికీ ఆ సునామీని తలుచుకుంటే భయం. 2,44,000 చిల్లర మంది చచ్చిపోయారండి. ఇన్ని లక్షల మందిని ఎందుకు చంపేశాడు? తెయ్యో ఆయుధం ముందు రోజు బాగా గెంతారు, బట్టలు వేసుకున్నారు, గెంతారు, మందు తాగారు. మార్పు రావటం లేదు వీళ్ళలో. ఏం చేయాలి?
భూమిని కంపింప చేయాలి నేను. వచ్చిందండి ఆయుధం, చంపేసింది. ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయిందండి. భయం మారిందా? 2004లో ఇప్పటికి 20 సంవత్సరాల క్రితం సునామీ వచ్చింది, మారిందా? లేదండి. ఇన్ని సంవత్సరాలు మరలా కనిపెట్టి 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 దీర్ఘశాంతం చెప్పాను కదా, ఆ దీర్ఘశాంతం చాలా పెద్దగా ఉంటుంది. మారలేదండి. మరలా వచ్చిందండి కరోనా. ఎప్పుడు? ఈ మధ్యనే, ఒక 4 ఏళ్ళ క్రితం. అవునా? అప్పుడు మీరు ఇలా బయట వచ్చారేంటి? ఎవరు ఇంట్లోకి వెళ్ళిపోండి, అందరూ ఇంట్లోకి వెళ్ళిపోండి, మాస్కులు పెట్టుకోండి, అందరూ మాస్కులు పెట్టుకొని. ఎవడైనా తుమ్మినా భయమే, ఎవడైనా దగ్గిన భయమే. ఎందుకు ఎందుకు వచ్చింది భయం? మరణ భయం. మరణ భయం ఎందుకు వచ్చింది? ప్రపంచాన్ని వణికించేశారండి. అవేనరా దేవుని ఆయుధాలంటే? దేవుడు ఆయుధం అనగానే నువ్వేదో అనుకుంటున్నావేమో. ఏదో దేవుడికి ఒక 10 చేతులుండి 10 చేతులు ఒక్కొక్క ఆయుధం. ఆయన చేతిలో రోగం ఒక ఆయుధం, ఆయన చేతిలో భూకంపం ఒక ఆయుధం, ఆయన చేతిలో తుఫాన్ ఒక ఆయుధం, ఆయన చేతిలో ఉర్రుము ఒక ఆయుధం, ఆయన చేతిలో నీ ఒంటికి పట్టే రోగం ఒక ఆయుధం. నిన్ను చంపేయాలనుకుంటే చాలా రకాలుగా చంపేయచ్చు. అయ్యో వర్షం పడుతుంది కదని చెట్టు కిందకి వెళ్ళారనుకోండి, ఏమండి, ఉరుము వస్తే ఏమవుతుంది? ఆ చెట్ల దగ్గర ఎప్పుడు వర్షాలు నిలబడకండి, చాలా ప్రమాదం, చచ్చిపోతారు. భయంకరమైన ఉరుము వస్తే చచ్చిపోతారు మీరు అక్కడ. ఏమండి, భూకంపం వస్తే చచ్చిపోతారు, రోగం వస్తే చచ్చిపోతారు, మీ గుండె ఆగిపోతుంది. దేవుడు మనిషిని చంపేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆయన కోపం తీర్చుకోవడానికి చాలా రకాలుగా తీర్చుకోగలడు, కానీ ఊరకని తీర్చుకోడండి. ఆయన నిన్ను కనిపెట్టి 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 ఒక చిన్న మొక్కని 3 సంవత్సరాలు కనిపెట్టాడటండి. మరి నువ్వు మొక్క కంటే గొప్పోడు కదా, ఆయన కొడుకు కదా, ఆయన కూతురు కదా, నిన్ను చూస్తూ ఉన్నాడు రోజు. మారుతున్నావా 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 అడుగుతున్నాడు తన కొడుకుని, యేసుప్రభుని. అరే నాయన, మారాడా మారిందా? లేదు ప్రభువా. 2023లో ప్రార్థన చేసింది, ప్రభువా 2024లో మారిపోతానని. కానీ 2024 వచ్చేసింది, అయినా బూతులు మానలేదు, అయినా మందు మానలేదు, అయినా కొట్టడం మానలేదు, అయినా తిట్టడం మానలేదు, అయినా దోపిడీ మానలేదు, దొంగతనం మానలేదు. ప్రభువా మానటం లేదు ప్రభువా వీళ్ళు. అయితే ఇక లేపేయి. ఎలా? రోగం వచ్చింది ప్రభువా ఈ మధ్య. రోగం, ఏం రోగం? క్యాన్సర్. ఏమయ్యాడు? యాక్సిడెంట్, చచ్చిపోయాడు. ఏమైంది? ఇల్లు కూలిపోయింది, ఉరుముతో చచ్చిపోయాడు, వరదల్లో కొట్టుకు చచ్చిపోయాడు. ఇవన్నీ ఏంటి? చావులంటే ఏమనుకుంటున్నారు? చావు అనగానే దేవుడు మనిషి తీసి హరింపచేసే, ప్రాణం తీసుకునే విధానం అది. ప్రతి మనిషిని ఓర్పుతో సహనంతో, నాకు పిల్లలే కదా, నా పిల్లలే కదా, నా పిల్లలే కదా అని ఎదురు చూస్తున్నాడండి మార్పు కోసం. మారవా? మారకపోతే తన ఆయుధాలను బయటకు తీస్తున్నాడు. ఆ ఆయుధాలు ఎలా ఉంటాయి? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం. వెళ్ళిపోదురు కానీ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 19 అండి. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రత, పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైనది, అది దుష్టుల తల మీదకి పెళ్ళు మన దిగిపోతుందటండి. చాలా భయంకరం. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎన్ని జరగటం లేదు చెప్పండి? ఏమండి, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రోజు జరుగుతున్నాయండి. మీ దగ్గర జరగకపోవచ్చేమో, మీ దగ్గర కేవలం ఎలాంటి జరుగుతుంటే రోగాలు, యాక్సిడెంట్లు, ప్రాణాపాయాలు, అంతే, ఇవే. కానీ ప్రపంచ దేశాలు మనకన్నా తీవ్రంగా చెడిపోయండి. ఇంకా మనకైనా భారతదేశంలోని గ్రామాల్లో ఉన్న ప్రజలకు, పట్టణాల్లో కొంత భయం ఉంది. విదేశాలు అంటారా బొత్తిగా వాళ్ళు ఉంటే మీద గొడ్డలే పోయి మొత్తం అన్ని. దేవుడు అంటే భయభక్తులు పోయే వాళ్ళకి పట్టణాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఎందుకో తెలుసా? దేవుడు కోపం. 20వ వచనం, తన కార్యమును సఫలపరచు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా తెలుసుకుంటారు. ఏమండి,
25వ తేదీ క్రిస్మస్ చేసుకున్న తర్వాత 26వ తేదీని లక్షల మందిని దేవుడు చంపేయొచ్చా? తనకు కొడుకు పుట్టాడని అందరు 14 దేశాలలో చేసుకున్నారు, అవునా? మరి 26ని సునామీ ఏంటండి? దేవుడికి పండగతో సంబంధం లేదు, మీ ఇంటిలోని శుభకార్యాలతో సంబంధం లేదు, మీ ఆయుష్కాలంతో ఆయనకి సంబంధం లేదు. మారకపోతే ఆయన మనల్ని చంపేస్తాడు. అవునండి, ఎందుకో తెలుసా? తన కొడుకును చంపుకున్నాడు కనుక. సిలువలో తన కొడుకు చచ్చిపోయాడు. ఎందుకు? మన మార్పు కోసం, మనం మారటం కోసం. తరువాత తన ప్రాణం పోయిన తరువాత కూడా నీలో మార్పు రాకపోతే, సిలువలో ఆయన త్యాగం చూసిన తరువాత కూడా నీ హృదయం మారకపోతే, మనిషి మనసు మారకపోతే ఎలా సహిస్తాడు చెప్పండి? అందుకే ఆయన ఆయుధాలు తెరుస్తాడు. ఆయన ఆయుధాలు ఎంత భీకరంగా ఉంటాయో ఇప్పుడు మీకు చూపించగలను, కానీ రేపు చూద్దరు కానీ. టైం అయిపోయింది కదా, రాత్రి అయిపోయింది, వెళ్ళిపోండి. రేపు వద్దురు కానీ, రేపు ఇంకా అనేకమైన విషయాలను బైబిల్ నుంచి మార్పు కోసం, మనుష్యుల హృదయాలలోని మార్పు కోసం దేవుడు ఎదురు చూసి అవి మారకపోతే తీసుకునే కఠినమైన నిర్ణయాలు, ఆయన చేతిలో నుంచి బయటికి మనుష్యులపైకి విసిరే ఆయుధాలు ఎలా ఉంటాయో చూద్దాం. బైబిల్ చదివి తెలుసుకుందాం.